ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మదనపల్లి నుంచి మా పల్లె వరకు చాలా రోజులు అయిపోయింది పల్లెకి వెళ్ళి. తురలా పల్లెకి పోయేసి వస్తాం. మా పల్లెలోని విశేషాలు, మా పల్లెలో ఏమేమి చూడొచ్చునో, మా పల్లె ఏ విధంగా మీకు నచ్చుతుందో చూస్తారు. కానీ వెళ్దామా? దొరకవ ఇందో మాట్లాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మదనపల్లి నుంచి మా ఊరికి కరెక్ట్గా 22 కిలోమీటర్స్, అంటే మెయిన్ రోడ్డుకి 20 కిలోమీటర్స్, లోపలికి 2 కిలోమీటర్లు. మొత్తం నీట్గా క్లియర్గా మనం ఎక్కడ కట్ కావాలి, ఎక్కడి నుంచి మనం రైట్కి తీసుకోవాలి, మొత్తం ఇందులోనే చెప్తాను. చూస్తూ ఉండండి, వీడియోను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మదనపల్లి మార్కెట్ దాటేస్తానికి రింగ్ రోడ్ వస్తుంది. రింగ్ రోడ్ అయిపోతానికి అన్నమయ్య సర్కిల్ ఎంటర్ అవుతానికి మనకి హైవే వస్తుంది. కదిరి అనంతపూర్ హైదరాబాద్ ఆ రూట్ హైవే వస్తుంది. ఆ హైవేలోనే కరెక్ట్గా 18 కిలోమీటర్స్లో కునితోపు అంటే మనకు తెలియకపోవచ్చు. ఫస్ట్ కాన్వెంట్ క్రాస్ వస్తుంది. కాన్వెంట్ క్రాస్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ కునితోపు వస్తుంది. కునితోపు మా బస్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి మేము బయటికి తీసుకోవాలి. ఇదిగోండి, మీకు హిల్స్, హార్స్ హిల్స్ చూపిస్తాను. ఇదిగోండి హార్స్ హిల్స్. Exacto.
రైట్ కొని ఉంది అక్కడ, ఇక్కడ మనం రైట్కి తీసుకోవాలి. రోడ్డుకు అటు ఇటు చూసి ఖచ్చితంగా రైట్కి చూసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్స్ బాగా అవుతుంటాయి. మనం జాగ్రత్తగా రోడ్ క్రాస్ కావాలి. ఇట్స్ బండి లేనప్పుడే మనం రైట్కు తీసుకోవాలి బండి. ఎదురుగా కనపడేది మారెమ్మ అమ్మవారి గుడి అండి. ఇక్కడ ఉగాది రోజు అమ్మవారికి చాందిని వన్లు మన ఉరుసు టైపు బాగా చేస్తారండి. క్లోజ్లో ఉంది. మామిడి చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సీతివారిపల్లి దాటడానికే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది దండువారిపల్లి, బండారువారిపల్లి. ఆ పల్లె వరకే, బండారువారిపల్లి లాస్ట్ అండి. ఆ పల్లె వరకే పోతుంది ఈ రోడ్డు. ఇక్కడ నుంచి చూడండి హిల్స్, హార్స్ హిల్స్. లెఫ్ట్ పోతే దండవారిపల్లి అండి, స్ట్రైట్ పోతే మనం బండారువారిపల్లి. స్ట్రైట్ వెళ్ళండి, బండారువారిపల్లి. వచ్చేసామండి, ఇదే బండారువారిపల్లి. పల్లెకైతే వచ్చేసాం ఫ్రెండ్స్.
ఇప్పుడే అంతా టమోటా నారు రెడీ చేస్తున్నారు మన ఇంటి ముందర. చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పల్లిలో మా హౌస్. నేను ఎంతో ఇష్టపడి కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. చూస్తాం రండి. బండారు వారి నిలయం. ఈ కాంపౌండ్ అన్నట్లు మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఈ కొండ పేరు పూలుకొండ. చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను, ఒక్క నిమిషం రండి. ఇది మనకు ఈస్ట్, ఇది మనకు వెస్ట్. ఈస్ట్ వెస్ట్. నార్త్లో వచ్చి పూలకొండ ఉంది, నార్త్లో. అలాగే సౌత్లో చూసుకోండి, ఏముంది, హార్స్లీ హిల్స్. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. పల్లె వాతావరణము చూడు, నేచర్, స్వచ్ఛమైన గాలి, చాలా బాగుంటుంది. మా పల్లె చిన్న పల్లె చూడండి, మా పల్లె వ్యూ చూడండి, చిన్న పల్లె. ఎటువంటి పొల్యూషన్ ఉండదు, చాలా బాగుంటుంది. పూలకొండ, ఇక్కడ హార్స్లీ హిల్స్, మధ్యలో మా ఊరు. చాలా బాగుంది కదా. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. చూడండి, పెద్ద రావి చెట్టు, పెద్ద మర్రి చెట్టు, చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద మర్రి చెట్టు. ముందు మనమంతా మర్రి ఆకుల్లో ఇది మా ఊరి చిన్న గంగమ్మ గుడి.
రైల్వే రోడ్ వచ్చి ఇట్లా లెఫ్ట్కి వెళ్తే గుంతకల్లు, రైట్కి వెళ్తే పాకాల. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఊరి చెరువు ఇది. వాటర్ అయితే సగం వరకు ఉన్నాయి. పొలాలు ఉండేవాళ్ళు, వాటర్ ఉండేవాళ్ళు అందరూ పంటలు, టమోటా క్రాప్ చాలా బాగుంది. ఈ గుడి వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా పూర్వకాలం గుడి ఫ్రెండ్స్ ఇది. మా తాత ముత్తాత వాళ్ళ ఆ కాలం నాటి గుడి. చాలా పవర్ఫుల్ గుడి. చూస్తుండండి. శ్రీ ఆంజనేయం. చూశారు కదా, ఇదిగోండి మా ఊరి చెరువు. ఎదురుగా కనపడేది పూలకొండ. ఇక్కడి నుంచి మా ఊరు చూడాలా, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి. ఆ చెట్లలోనే మా ఊరు. అది అక్కడ మన సరౌండింగ్ పల్లెలకు వాటర్ ట్యాంక్. ఇదే అండి మా పల్లె విశేషాలు. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.